నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. బి కొత్తకోట మండల్ వెలుగు కార్యాలయంలో ఏపీఎంవై రాజేశ్వరి మేడం గారి ద్వారా వెలుగు సమైక్య ద్వారా మహిళలకు ఏ పథకంలో ఎవరెవరు అర్హులవుతారో వారికి ఆయా పథకం వర్తించును. ఈ హెచ్సిఎల్పి పథకంలో బ్యాంక్ లింకేజ్, శ్రీనిధి ఉన్నతి పథకాలు హెచ్సిఎల్పి ద్వారానే ఇవ్వబడును. మండలంలో 13-57 గ్రూపులు కలదు. అదేవిధంగా వివో 41 కేంద్రాలు కలవు. అదేవిధంగా మండల వైజ్గా ఒక సమైక్య ఏర్పాటు చేయడమైంది. శ్రీనిధి కింద ప్రతి సభ్యురాలికి 50,000 నుంచి ₹1,00,000 వరకు ఇవ్వడానికి అర్హులు. అదేవిధంగా ఉన్నది 50,000 నుంచి ₹1,00,000 వరకు ఇవ్వడానికి అనుమతి కలదు. మండల వైజ్గా 41 మంది సంఘమిత్రులు గలరు. ఎవరు ఏం తప్పు చేసినా వెంటనే వారిపైన ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. ఉన్నతాధికారులు డెసిషన్ తీసుకున్న తర్వాత అందులో మేము చొరవ తీసుకొని పని చేస్తామని ఏపీఎం తెలియజేశారు. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. ఈరోజు వెలుగు సమైక్య ద్వారా మన మండలంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని సమైక్యాలు ఉన్నాయి, ఎన్ని వివిధ గ్రూపులు ఉన్నాయి, ఈ దీనికి మనం ఎంతవరకు ఇచ్చాము, ఎన్ని ఇవ్వబోతున్నాము, ఎన్ని ప్రపోజల్స్ పెట్టాము, ఎన్ని ప్రపోజల్స్లు ఉన్నాయి అనే దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా మనం మేడం. బి కొత్తకోట మండలం ఏపీఎంగా నేను తెలియజేయడం ఏమంటే, ఇక్కడ మనకి మొత్తం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 1357 ఉన్నాయి. అదేవిధంగా గ్రామ సంఘాలు 41 గ్రామ సంఘాలు ఉన్నాయి. మండల సమాఖ్య 1. ఉన్నతి పథకం కింద మేము ఇది వరకు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి 20 మందికి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఒక్కొక్క సభ్యురాలికి 50,000 నుండి ₹1,00,000 వరకు ప్రపోజల్ పెట్టాము. అదేవిధంగా శ్రీనిధికి సంబంధించి 50,000 నుండి ఒక్కొక్క సభ్యురాలికి 50,000 నుండి ₹1,00,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీనిధి ఇప్పటి వరకు ఏప్రిల్ నుంచి 1.80 crores ఇవ్వడం జరిగింది. ఇంకా మేము 2 కోట్లు చేయాల్సి ఉంది. దీనికి గాను ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సిఐఎఫ్ కూడా చేయడం జరిగింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే, హెచ్సిఎల్పి ద్వారా మనకు స్వయం సహాయక సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. హెచ్సిఎల్పిలో శ్రీనిధి, ఉన్నతి, బ్యాంక్ లింకేజ్, సిఐఎఫ్ మొదలగు ఉన్నతి ఈ కార్యక్రమాలలో ఇచ్చేటువంటి మొత్తం డబ్బునంతా హెచ్సిఎల్పి ద్వారా ఇయర్ ప్లాన్ తయారు చేసి, ఆ ఇయర్ ప్లాన్ ప్రకారము మంత్ వైజు మనము టార్గెట్స్ అండ్ అచీవ్మెంట్స్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన మండలం యందు కూడా అందరూ అన్ని సంఘాలు బాగా ఉండాలని మీటింగులు కానీ, తర్వాత సమావేశాలు జరపడంలో కానీ, అన్ని గ్రేడింగ్లో కానీ అన్ని విధాల బాగా ఉంటున్నాయి. ఏ గ్రేడ్లో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా మంచి ప్రగతిని సాధిస్తాయి. ఉమెన్ లెడ్ కింద మనము ఇప్పటి వరకు 48 మందికి మనము ఇవ్వడం జరిగింది. ఉమెన్ లెడ్ అంటే సభ్యురాలను ఆర్థికంగా ఎదగాలని మన మోదీ గారు ఉమెన్ లెడ్ ప్రోగ్రామ్ను పెట్టడం జరిగింది. దీన్ని వారు ఏదైతే యాక్టివిటీస్ చేస్తారో ఆ యాక్టివిటీకి గాను యాక్టివిటీకి ఎంత ఇవ్వాలా అనేటువంటి మొత్తాన్ని బ్యాంకరు, బెనిఫిషరీ మాట్లాడుకొని నిర్ణయించడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత అది ఈఎంఐ ప్రకారం దాన్ని రీపేమెంట్ చేయవలసి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్స్ మా మండలం యందు జరుగుతున్నాయి. మేడం, ఈ మధ్యకాలంలో సంఘమిత్రాలు ఏదో ఫ్రాడ్ చేశారని అన్ని పేపర్లలో వస్తున్నాయి. దాని గురించి ఎవరైనా ఇవ్వండి మేడం, ప్లీజ్. ఇప్పుడు మీరు అడుగుతున్నట్లుగా ఫ్రాడ్ అయితే ఏమీ లేదు. మన కలెక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు టీంని వేశారు. వేసినటువంటి ఆ టీము సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే రిపోర్టు మాకు ఇది వరకు రాలేదు.
ఎవరైతే అడిగారో వాళ్ళకు చేర్చడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపైన నేను చెప్పగలను. ఇక్కడ తాకాడమరపల్లి అనేటువంటి మన సంఘమిత్రాలు కొంత పైకాన్ని వాళ్ళే తీసేసుకున్నారు అనేటువంటి దీనిపైన ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి. దానిపైన వివరణ ఏమిటి ప్లీజ్? తాకాడం వారిపల్లి సంబంధించి వివోఏకి సంబంధించి పీడీ గారు, కలెక్టర్ గారు ఒక టీం నేసి పంపించారు. ఆ టీం రిపోర్టు తయారు చేసి ఏదైతే ఇస్తారో అప్పుడు నేను చెప్పగలను. అక్కడ గ్రామ సంఘంలో ఏం జరిగింది అనే డీటెయిల్స్ చెప్పడానికి ఉంటుంది. టీం ఇచ్చిన రిపోర్ట్ను బట్టి నేను చెప్పగలను. మీరు ఏపీఎంగా దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ చర్యలైనా తీసుకోవడానికి ఉంటుందన్న. ఇంతవరకు మీరు దానిపైన ఎలాంటి చర్య తీసుకున్నారా, తీసుకోలేదా? మేము రిపోర్ట్ వచ్చిన తర్వాతే తీసుకోవడానికి అధికారాలు ఉంటాయి, కానీ ఆ రిపోర్ట్ రాకుండా మేము చేయలేము. సరే, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకా రాబోయేటువంటి దీనికి మనకు ఉన్నతి దీనికి నిధులు సేకరిస్తున్నారా ఏమన్నా? ఇది నెలవారీ ప్రణాళిక హెచ్సిఎల్పి చేసినటువంటి ప్రణాళిక అంటే మనము ఏ నెలలో ఏ ప్రోగ్రామ్ కింద ఎంత డబ్బులు ఇవ్వాలి అనేటువంటి ప్లానింగ్ ప్రకారము దేనికి ఎంత ఇవ్వాలా అనే టార్గెట్స్ రీచ్ అవ్వడానికి ఉన్నతి కానీ, బ్యాంక్ లింకేజ్ కానీ, సిఏఎఫ్ కానీ, శ్రీనిధి కానీ ఏవైనా కూడా వాటి ప్రకారం మేము రుణాలు ఎస్హెచ్జి సభ్యులకి అందేలాగా చేస్తాము. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.